హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. సో ఇప్పుడు మనం స్ట్రేట్ లైన్స్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. అది షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ ఈస్ ట్రాన్స్పోజ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. సో మనకు ది క్వశ్చన్కి ముందు ఈ ఫార్మ్స్ అంటే ఏంటివో చూద్దాం. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటి? Slope intercept form. Okay, what is slope intercept form? Y is equal to mx plus c. ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అదే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంది? ఇంటర్సెప్ట్ ఫార్మ్ x by a plus y by b is equal to 1. అండ్ వాట్ ఈజ్ నార్మల్ ఫార్మ్? నార్మల్ ఫార్మే కన్వర్షన్ చాలా మందికి కష్టం అవుతుంది. ఇది చాలాసార్లు అడుగుతాడు 2 మార్క్స్లో కూడా. x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఈ మూడు ఫార్మ్స్లోకి కన్వర్ట్ చేయమని ఈ ఈక్వేషన్ని అడుగుతున్నాడు. రైట్. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇది సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్ ఏంది? 4x minus 3y plus 12 which is equal to 0, right? This is the equation. So first slope intercept form. A slope intercept form. What is slope intercept? This is the slope intercept form, right? So అంటే మనం y ని వన్ సైడ్ చేయాలన్నమాట. 4x 3y ని ఇటు సైడ్ పంపిస్తున్నాను అనమాట. 4x plus 12 which is equal to 3y. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో y is equal to 4x plus 12 by 3. So y is equal to 4 by 3x plus 3 1s and 4s కదా plus 4 అంటే y is equal to mx plus c. m అంటే ఏమవుతుంది? 4 by 3 అవుతుంది. c అంటే 4 అవుతుంది. నో నీడ్ టు రైట్ దోస్ ఆల్. కాకపోతే ఈ ఫామ్లో కన్వర్ట్ చేసినాం అంతే. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈక్వేషన్ ఏంది? 4x minus 3y plus 12 which is equal to 0, right? I am sending this 12 to this side. What you will get? 4x minus 3y which is equal to minus 12. అంతేనా? So and now I am dividing with minus 12 on both sides. Divide with minus 12 on both sides. So 4x by minus 12 minus 3y by minus 12 which is equal to minus 12 by minus 12. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాను ఇట్లా? ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ 1 రావాలి మనకు. రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు 1 రావాలి. సో ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తోనే డివైడ్ చేయాలి విత్ సైన్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1 అయిపోతుంది. ఇది 3 1s and this was 4s. 4 1s, 4 thrice. Minus also cancel. So what you will get? X by minus 3 plus y by 4 which is equal to 1. This is in the form of x by a plus y by b which is equal to 1. Right? Which is equal to 1. Again C, normal form. Right? What is the equation? 4x minus 3y plus 12 which is equal to 0, right? 12. Send this 12 to that side again. 4x minus 3y which is equal to minus 12. Okay, now divide with a square plus b square under root a square plus b square on both sides. Okay, a square plus b square on both sides. A is nothing but x coefficient, b is nothing but y coefficient. సో మనం డైరెక్ట్ ఫైండ్ చేద్దాం. a square plus x square, a square plus b square అంటే a is what? 4 square plus b is what? minus 3 whole square. 4 4s are 16, 3 3s are 9 which is equal to what is this? 25. 16 plus 9 which is equal to
25, which is equal to 5. Okay, which is equal to 5. So divide with 5 on both sides. Okay, 4 by x by 5 minus 3y by 5, which is equal to minus 12 by 5. ఓకే, నార్మల్ ఫామ్ అంటే ఏంది? ఇది కదా, దిస్ ఈజ్ నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్లో పి అంటే మనకు డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు, నెగిటివ్ అనేది ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. సో ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఉంది. సో డివైడ్ విత్ నాట్ డివిజన్, మల్టిప్లై విత్ minus on both sides. What you will get? Minus 4x by 5 plus 3y by 5, which is equal to 12 by 5. Okay, x ని బయటికి తీసి రాద్దాం. minus 4 by 5 plus y into 3 by 5, which is equal to 12 by 5. Therefore it is in the form of x cos alpha plus y sin alpha, which is equal to p. ఇక్కడ వరకు లాస్ట్ ఎండింగ్. వై? బికాస్ ఇక్కడ ఈ కాస్లోని సైన్లోని ఏ యాంగిల్స్కి ఈ వాల్యూస్ ఉండవు. సో ఒకవేళ 1/2 కానీ -1/√2 కానీ అట్లా వచ్చినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్స్ వస్తాయి. సో దాన్ని ఇంకా ముందటికి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏ యాంగిల్స్కి ఈ వాల్యూస్ రావు కాబట్టి, so this is the normal form. So this is the slope intercept form, and this is the slope intercept form, and this is the normal form. Thank you.